ఇక ఎస్ఎల్బీసీ ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికుల మృతదేహాల వెలికితీత కోసం రోబో టెక్నాలజీని వినియోగిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పై టన్నెల్ ఆఫీసులో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, రోబోటిక్స్, మెకానికల్ పరికరాల వినియోగం, మట్టి తొలగింపు ప్రక్రియ, భద్రతా చర్యలపై చర్చించారు. ఇక సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ కు చెందిన అన్వి రోబోటిక్స్ సంస్థకు చెందిన ఏఐ బెస్ట్ కెమెరాతో కూడిన రోబోను సహాయక చర్యలో వినియోగిస్తున్నారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు సొరంగంలోకి వెళ్లారు. అటు సహాయక చర్యల కోసం కావలసిన సామాగ్రితో పాటు మరోసారి సహాయక బృందాలు, కడవర్ డాగ్స్ ప్రమాద స్థలానికి వెళ్లాయి. అటు 18 రోజులైనా ఇంకా 7గురి ఆచూకీ లభించకపోవడంపై బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి. ప్రమాదంపై ఇవాళ సీఎం స్థాయిలో రివ్యూ ఉంటదని మంత్రి ఉత్తమ్ చెప్పినప్పటికీ అలాంటిదేమీ లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి చెప్పిన మాటకు విలువ లేదా అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకన్నా పెద్ద సమస్య ఇంకే ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే చెప్పండి, ఇప్పటి వరకు చూసుకుంటే 8 మంది మృతదేహాలని కాకుండా ఇప్పటి వరకు ఒక మృతదేహం బయటపడింది. అండ్ ఇంకా మిగిలిన 7 మృతదేహాలు ఎప్పటిలోగా బయటపడే అవకాశం ఉన్నాయి? దానికి తగ్గట్టుగా చర్యలు ఏమేమి తీసుకుంటున్నారు? ప్రియా, ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీ టన్నెల్ పైభాగంలో ఉన్నాము. అయితే ఇక్కడైతే సహాయ చర్యలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక్క మృతదేహాన్ని మాత్రం వెలికి తీశారు. మరి ఇంకా 7 మృతదేహాలు లోపలనే చిక్కుకుని ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఆచూకీ ఇప్పటి వరకు 18 రోజులైనప్పటికీ కూడా ఆచూకీ లభించకపోవడంతో వాళ్ళ కుటుంబాలు తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 18 రోజులు అయ్యేసరికి కూడా అసలు ఏం జరగబోతోంది, అసలు ఇంతకు దొరకాయా అన్న క్వశ్చన్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఒకటే కాకుండా దీనిపైన అధికారులు పూర్తి స్థాయిలో రివ్యూలు చేస్తూ ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు అంటే రోజుకొక మాట మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొన్న 3 రోజుల క్రితము మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడుతూ 11వ రోజు అంటే 11వ తేదీన అంటే ఈ రోజు సీఎం స్థాయిలో ఇక్కడైనా లేదంటే హైదరాబాద్లో అయినా తప్పనిసరిగా దీనిపైన రివ్యూ ఉంటుందని చెప్పేసి, ఎస్ఎల్బీసీ సంఘటన గురించే ఒక రివ్యూ ఉంటుందని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. ఇదే రోజు అతను కూడా ఇక్కడికి వస్తానని మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి. కానీ అవేమీ జరగలేదు. ఈరోజు అక్కడ హైదరాబాద్లో రివ్యూ జరగలేదు, మంత్రి ఇక్కడికి వస్తున్నాడు, ఇక్కడ రాలేదు. మరి అసలు ఇంతకన్నా పెద్ద సమస్య ఏముందని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇంతకన్నా పెద్ద సమస్య రాష్ట్రంలో ఏముందని చెప్పేసి, ఇంతకన్నా పెద్ద ఇష్యూ ఏముందని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నట్టు పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ప్రభుత్వం కాలయాపన చేయడం తప్ప ఇన్ని రోజులు వాళ్ళను అంటే మన రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం వాళ్ళు సొరంగంలో పనిచేయడానికి వస్తే వాళ్ళ జీవితాలు ఫనంగా పెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళ కోసం సహాయక చర్యలలో వాళ్ళు ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా అవి చేయకపోవడంతో ఈ ఇన్సిడెంట్ పైన ప్రభుత్వానికి ఏ పార్టీ శ్రద్ధ ఉందని చెప్పేసి కూడా పలువురు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే అన్వి రోబోటిక్ సంబంధించినటువంటి దాన్ని కూడా టెక్నాలజీ కూడా వాడుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ కూడా లోపలికి వెళ్ళారు. అయితే దానికి సంబంధించి కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒక డెమో కూడా ఈరోజు లోపల నడుస్తూ ఉందని చెప్తా ఉన్నారు. అయితే రాత్రి వరకు రోబోలు రావచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోబోలు వస్తే అసలు పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అని చెప్పేసి. అయితే ఇప్పుడు తాజాగా మనకు తెలిసిన రోబోటిక్ మెషిన్ హెల్ప్స్ తోటి ఇది ఇంకొంచెం వేగవంతం అయ్యేటువంటి అవకాశం ఉందంటారా ఈ వెలికితీత అనేటువంటి అంశం? రోబోటిక్ అంటే అది ఎట్లా ఉంటుంది అనేది ఇప్పటికి కూడా ఇక్కడ ఒక క్లారిటీ లేదు. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ఏదైతే లోపల నుంచి బయటి వరకు కనెక్టివిటీ ఉండేందుకు దానికోసం అవి ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. లోపల కొంత ఇది సహకరిస్తే అంటే లోపల నీళ్లు వస్తున్నాయి, బురద ఉంది, తర్వాత కాంక్రీట్గా మారింది, ప్రతిదీ కూడా అక్కడ టీబీఎం మిషన్ అడ్డంగా మారింది. ఆ శకలాలన్నీ తొలగించాలి. లోపలికి ఇది ఎట్లా వెళ్ళగలుగుతుంది అనేది కూడా ఒక మీమాంసగానే మారింది. వెళ్ళినా కానీ దాని టెక్నాలజీ ఎట్లా ఉందని చెప్పేసి, దాని ఎంత ఉపయోగం ఉంటుందని చెప్పేసి కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పాటుగా ప్రత్యక్షంగా ఇంతకుముందు లోపల పనిచేస్తున్న
చేస్తున్న వారు షిఫ్ట్ దిగి వచ్చినప్పుడు వాళ్ళని మనం కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే లోపల ఐడెంటిఫై ఏదైతే కేరళకు సంబంధించినటువంటి జాగిలాలు ఐడెంటిఫై చేసినటువంటి ప్లేస్లో తవ్వకాలు జరిపితే అక్కడ భయంకరమైనటువంటి వాటర్ వస్తుంది, కొంత దుర్వాసన వస్తుందని చెప్పేసి ఇంకా ప్రయత్నించినప్పటికీ అక్కడ కాంక్రీట్గా మారింది. దాన్ని మొత్తం డ్రిల్ చేస్తే చాలా చాలా గట్టిగా ఉంది. దాంతోపాటుగా లోపల పెద్ద పెద్ద రాడ్లు కూడా ఈ టీబీఎంసీకి సంబంధించిన రాడ్లు కూడా లోపల ఉన్నాయి. అవి అన్నింటిని తొలగించాలంటే చాలా టైం పట్టే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అండ్ శేఖర్ గారు, ఓ వైపు చూసుకుంటే ఇప్పుడు ఉబికి వచ్చే నీరు, ఓ పక్క బురద, ఇవన్నీ చూసుకుంటే ఈ రోబోటిక్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వీటిని తట్టుకునేటువంటి అవకాశం ఉందంటారా? అయితే మనం అదే ఎగ్జాక్ట్లీ కొంతమంది నిపుణులను కూడా కలిసి అడిగినటువంటి పరిస్థితి. ఈ రోబోస్ అనేది ఇలాంటి దాంట్లో అంటే వేరే చోట అంటే ఈ వాటరు తర్వాత ఈ బురద ఉన్నటువంటి ప్రదేశంలో కొంత కష్టమనే చెప్తా ఉన్నారు. ఇటువంటి ప్లేస్లో అవి ముందుకు ఎట్లా సాగుతాయని చెప్పేసి కూడా కొన్ని ప్రశ్నల వర్షం కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వేరే ప్లేస్లో అయితే కొంత సక్సెస్ కావచ్చు, కానీ ఇక్కడ లోపలికి అవి ఏ విధంగా వెళ్తాయి, సెన్సార్ ఎక్కడన్నా గ్యాప్ వచ్చిందంటే, తర్వాత లోపల హెయిర్ అంటే గాలి కూడా తక్కువనే ఉంటుంది, గాలితో పాటుగా పరిస్థితులు కూడా అంతంతనే ఉంటాయి. లోపలికి వెళ్ళే వాళ్ళకే కొంత ఇబ్బంది ఉంటుంది. తర్వాత ఈ రోబో సంబంధించినటువంటి టెక్నాలజీ ఉపయోగిస్తే ఆ సెన్సార్ కానివ్వండి, అక్కడ ఎక్కడైనా ఏదైనా గ్యాప్ వచ్చిందంటే అవి ఎట్లా ముందుకెళ్ళగలుగుతాయి, తర్వాత వాటి సహాయక చర్యలు. అయితే ఇంకొక ఆఫ్ ది రికార్డు ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయం ఏంటంటే లోపల ఏదైతే టన్నెల్ బోర్ మిషన్ ముందు పేరుకపోయినటువంటి శిథిలాలు ఏవైతే ఉన్నాయో, తోడేసినటువంటి అక్కడ మట్టి బురద కావచ్చు అవన్నీ ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా కన్వేర్ బెల్ట్ ద్వారా బయటికి తీయడానికి సాధ్యపడట్లేదు. సాధ్యం పడాలంటే ఈ రోబోల లోపలికి వెళ్తే, అంటే ఇప్పుడు మామూలుగా మాన్యువల్గా మనుషులు చేస్తే లేదంటే మిషనరీస్ చేస్తే అవి ఎత్తిపోస్తారు, కాకపోతే రోబో కూడా ఎత్తిపోసే అవకాశం ఉందని చెప్పేసి అతను చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం వేచి చూడాలి. ఈ రోజు రాత్రికి రోబోలు వస్తే అసలు వాటి ముందుకు ఎట్లా వెళ్తాయి, తర్వాత వాటి పనితీరు ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ టెక్నాలజీలు వాడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం దీనిపైన శ్రద్ధ పెట్టలేదని చెప్పేసి కూడా చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద సమస్య జరిగితే ఈరోజు దీనిపైన సీఎం స్థాయిలో రివ్యూ ఉందని చెప్పారు. మరి మంత్రి చెప్పినటువంటి మాటకు విలువ లేదన్నట్టుగా ఈ వ్యవహారం అంతా ఉందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రియా. రైట్. శేఖరాచారి, థ్యాంక్ యూ ఫర్ లైవ్ అప్డేట్స్.